హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి క్రిస్పీ బ్రెడ్ పొటాటో రోల్స్ అండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ విధంగా చేసి పెట్టారంటే ఈ రెసిపీ అన్నది చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ టైంలో పిల్లలు ఏదో ఒకటి వెరైటీగా అడుగుతారు కదా, స్నాక్ ఐటమ్ అన్నది ఈ విధంగా చేసి పెట్టండి, ఖచ్చితంగా బాగా తింటారు. ప్రాసెస్లోకి వస్తే ఒక గిన్నె తీసుకోండి, ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా ఈ విధంగా స్మాష్ చేసుకోండి. ఒక 4-5 బంగాళదుంపల్ని వేసుకోండి. అలాగే కొన్ని బ్రెడ్ ముక్కలను కూడా చిన్న చిన్న పీసెస్లా చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు వేసుకోండి, రుచికి తగినట్టు సాల్ట్ కూడా వేసుకోండి, కొంచెం కారం కూడా వేసుకోండి, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోండి. అందులో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అయినా లేదా మైదా అన్న ఒక స్పూన్ వేసుకోండి. వేసుకుని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నది ఈ విధంగా రోల్స్లా చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగానే చేసుకోండి. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా అన్నీ ఈ విధంగానే మొత్తం మిశ్రమాన్ని రోల్స్లా చేసుకోండి చూపిస్తున్న విధంగా. దాని తర్వాత ఒక గిన్నె తీసుకోండి, అందులో 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అన్నది వేసుకోండి. అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ అన్నది ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే బ్రెడ్ పౌడర్ను కూడా తీసుకోండి. ముందుగానే మనం రోల్స్లా చేసుకున్నాం కదండి, ఆ రోల్స్ దాంట్లో ఒక్కోటి తీసుకొని ఈ విధంగా కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకోండి. దాని తర్వాత బెడ్ పౌడర్లో కూడా ఈ విధంగా అనుకోండి. ఈ విధంగానే మొత్తం అన్ని రోల్స్ని ఈ విధంగా బ్రెడ్ పౌడర్లో కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత వీటిని అనేది వేపుకోవాలండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం వేపుకోవడానికి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ అన్నది వేసుకోవాలండి కళాయిలో. ఆయిల్ హీట్ అయినాక మనం బ్రెడ్ పౌడర్ అంతా మనం రోల్స్కి పట్టించుకున్నాం కదా, అది ఒక్కొక్కటి ఇంకా ఈ విధంగా వేసుకోవాలండి. ఇంక ఈ విధంగా కొన్ని వేసుకున్నాక గరిటతో అటువైపు ఇటువైపు 2 పక్కలు తిప్పుకుంటూ ఉండాలండి. కలర్ మంచి కలర్ వచ్చేంత వరకు చూస్తున్నారు కదా ఏ కలర్ వచ్చాయో. సో ఈ కలర్ వచ్చినప్పుడు పక్క తీసేసుకోండి. ఇక మిగతా అన్ని రోల్స్ని కూడా ఈ విధంగానే కాల్చుకోండి ఈ కలర్ వచ్చేంత వరకు. ఇంకా మన క్రిస్పీ బ్రెడ్ పొటాటో రోల్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నా కుకింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.